హరి ఓం. స్పిరిచువల్ యాక్సెస్ ఛానల్ వీక్షకులందరికీ కూడా హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. ఇప్పటి వరకు మన ఛానల్ని ఎవరన్నా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా మన ఛానల్ గురించి తెలియచేయండి. నిన్న మనం నేర్చుకున్నది ఏంటి? దీపదానం వలన మనం ఎలాంటి ఫలితాలు పొందుతాము, దీపదానం చేయటం వలన ద్రావిడ దేశంలో ఉన్న ఆ అనాథ వితంతు ఎలాగా తన దుష్కర్మల నుంచి బయటపడి సద్గతిని పొందింది అన్నది నిన్న మనం తెలుసుకున్నాం. అలానే ఎలుక తన శాపగ్రస్త రూపాన్ని వదిలేసి తిరిగి బ్రాహ్మణ రూపాన్ని ఎలా పొందింది, అలానే కఠిన హృదయుడైనటువంటి ఆ భిల్లుడు ఎలాగా తను ఒక మంచి మార్గంలోకి వచ్చాడు, ఇవన్నీ కూడా మనం తెలుసుకున్నాం. ఇదంతా దేని ద్వారా జరిగింది? కేవలం ఒకే ఒక్క మార్గం, అది కార్తీక మాసంలో ఆచరించేటువంటి కార్తీక వ్రత మహత్యము, వ్రత పురాణము. ఇదంతా కూడా కేవలం ఒక కార్తీక మాసం వల్లనే జరిగింది. ఓకే మిత్రులారా, ఇప్పుడు మనం 4వ రోజు పారాయణంలోకి వెళ్తున్నాం. 4వ రోజు పారాయణ 7వ అధ్యాయంతో మొదలవుతుంది. ఇప్పుడు ముని వశిష్ఠుల వారు జనకుడితో చెప్తూ ఉన్నారు. ఏమనంటే, ఓ జనక రాజేంద్ర, కల్మషగ్నమైన కార్తీక మహాత్మ్యంలో పుష్పార్చన, దీప విధానాల గురించి చెప్తాను, విను అన్నారు. ఈ కార్తీక మాసంలో కమలనాభుడైన శ్రీహరిని కమలాలచే పూజించటం వల్ల కమలాసని అయిన లక్ష్మీదేవి ఆ భక్తుల ఇళ్లలో స్థిర నివాసం ఏర్పరచుకుంటుంది. తులసి దళాలతో కానీ, జాజి పువ్వులతో కానీ, మారేడు దళాలతో కానీ పూజించేవారు తిరిగి ఈ భూమిపై జన్మించరు. ఎవరైతే ఈ కార్తీకంలో భక్తియుతులైన పండ్లను దానం చేస్తారో వారి పాపాలు సూర్యోదయానికి చీకట్ల వలె చెదిరిపోతాయి. ఉసిరి చెట్టు కింద విష్ణువును ఉసిరికాయలతో పూజించే వారిని తేరి చూడడానికి యమునికి కూడా శక్తి చాలదు. కార్తీకములో ఎవరైతే సాలగ్రామాన్ని తులసీ దళాలతో పూజిస్తారో వారికి మించిన ధన్యులెవ్వరూ ఉండరనటం అతిశయోక్తి కాదు. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద ఉన్న తోటలో వనభోజనాలు చేసేవారి మహాపాతకాలు సైతం మట్టి గలిచిపోతాయి. బ్రాహ్మణ సమేతులై ఉసిరి చెట్టు కింద సాలగ్రామ పూజలు చేసేవారు వైకుంఠాన్ని పొంది విష్ణువు వలె ఆనందిస్తారు. ఎవరైతే కార్తీక మాసంలో విష్ణు ఆలయంలో మామిడాకుల తోరణం కడతారో వాళ్ళు పరమపదాన్ని పొందుతారు. పువ్వులతో కానీ, అరటి స్తంభాలతో కానీ మండపం కట్టి వాళ్ళు వైకుంఠంలో విష్ణు సామీప్యాన్ని పొందుతారు. ఒక్కసారి శ్రీహరికి సాష్టాంగ దండ ప్రణామాలు చేసిన వాళ్ళు అశ్వమేధ పుణ్యవంతులవుతారు. విష్ణువునకు ఎదురుగా జప, హోమ, దేవతార్చనలు చేసేవాళ్ళు పితరులతో సహా వైకుంఠానికి వెళ్ళి సుఖిస్తారు. స్నానం చేసి తడిబట్టలతో ఉన్న వారిని పొడి బట్టని దానం చేసిన వారు 10 అశ్వమేధ ఫలాల్ని పొందుతారు. ఆలయ శిఖరముపై ధ్వజారోహణం చేసిన వారి పాపాలు గాలికి పుష్పముల వలె ఎగిరిపోతాయి. నల్లని లేదా తెల్లని అవిసెపూలతో హరిపూజను చేసిన వారికి 10,000 యజ్ఞాల ఫలితం ప్రాప్తిస్తుంది. కార్తీక మాసమందు ఏ స్త్రీ అయితే బృందావన గోమయంతో అలికి పంచరంగులతోనూ శంఖ పద్మ స్వస్తికారి నందాదీపాన్ని అర్పించటం వలన కలిగే పుణ్యాన్ని 1000 నోళ్ల ఆదిశేషుడైనా కూడా పొగడలేడు. ఈ కార్తీక మాసంలో శివుడి జిల్లేడు పూలతో పూజించేవాడు దీర్ఘాయువై అంత్యాన మోక్షాన్ని పొందుతాడు. విష్ణు ఆలయంలో మంటపాన్ని అలంకరించిన వారు హరిమందిరంలో చిరస్థాయిగా ఉంటారు. హరిని మల్లెపూలతో పూజించిన వారి పాపాలు సర్వనాశనమైపోతాయి. తులసి గంధంతో సాలగ్రామ పూజన చేసిన వారు వైకుంఠాన్ని పొందుతారు. విష్ణు సన్నిధిలో నాట్యమును చేసిన వారి యొక్క పూర్వ సంచిత పాపాలన్నీ నాశనమైపోతాయి. భక్తియుతులై అన్నదానము చేసేవారి పాపాలు గాలికి మంచుతోన కల్లా ఎగిరిపోతాయి.
ప్రత్యేకించి కార్తీక మాసంలో నువ్వుల దానము, మహానదీ స్నానము, బ్రహ్మపత్ర భోజనము, అన్నదానము ఈ 4 ఆచరించటం ధర్మంగా చెప్పబడి ఉంది. స్నానదానాదులను ఆచరింపని వారు, లోభి యథాశక్తిగా చేయని వారు 100 జన్మల పాటు కుక్కగా పుట్టి కడపట చండాల యోనిని జన్మిస్తారు. కార్తీక వ్రత శూన్యులు మరుజన్మలో గాడిదగా పుట్టి తదుపరి 100 పుట్టుకలు సునకయోనిని జన్మిస్తారు. కార్తీక మాసంలో శ్రీహరిని కదంబ పుష్పాలతో పూజించిన వారు సూర్యమండలంలోనే నివసిస్తారు. ఓ జనక మహారాజా, కార్తీక మాసంలో ఎవరైతే అవిసి పువ్వుల మాలను ధరించి తదుపరి అవిసి పువ్వుల మాలికతో శ్రీహరిని పూజిస్తారో వారు స్వర్గాధిపతులవుతారు. మాల్యములు, తులసీదళాలతో విష్ణువును పూజించే వనితలు వైకుంఠాన్ని పొందుతారు. ఇంకొక చిన్న సూక్ష్మాన్ని చెప్తాను, జాగ్రత్తగా విను. ఆసక్తులైన వాళ్ళు కార్తీక మాసంలో ఆదివారం నాడు లేదా శుక్ల పాడ్యమి నాడు కానీ, పూర్ణిమ నాడు కానీ, అమావాస్య నాడు కానీ సంకల్పరహితంగా ప్రాతః స్నానం ఆచరించటం వలన కూడా ఆ మాసమంతా స్నానం చేసిన పుణ్యం లభిస్తుంది. ఆ పాటి శక్తి కూడా లేని వాళ్ళు కార్తీక మాసము నెల రోజులు ఈ సంపూర్ణ కార్తీక మహాపురాణాన్ని చదివినా వినినా కూడా స్నాన ఫలాన్ని పొందుతారు. కార్తీక మాసం సాయంకాలంలో దేవాలయాలలో శివ విష్ణు స్తోత్రాలను పఠించేవారు కొంతకాలం స్వర్గములో ఉండి అనంతరం ధ్రువలోకాన్ని పొందుతారు. ఇలా ప్రతి కార్తీక మాసంలో ఎవరైతే హరిహరులను స్మరించకుండా ఉంటారో వాళ్ళు 7 జన్మల పాటు నక్కలుగా పుడతారనటంలో ఏమీ సందేహం లేదు. ఇక్కడితో 7వ అధ్యాయం అనేది సమాప్తమైంది. ఇక 8వ అధ్యాయంలోకి వెళ్తున్నాం. వశిష్ఠుడు చెప్పిందంతా విని జనకుడు అడుగుతున్నాడు, మహర్షి, మీరు చెప్పినవన్నీ విన్న తర్వాత నాకు ఒక సందేహం కలుగుతుంది. వర్ణ సాంకర్యాది మహాపాపాలను చేసిన దుర్జనులు వేదత్రయోక్తాలైన ప్రాయశ్చిత్తాలను చేసుకొననిదే పరిశుద్ధులు కారు అని సమస్త ధర్మశాస్త్రాలలోనూ ఘోషిస్తుండగా కేవలం కార్తీక వ్రతాచరణ ధర్మలేశము చేతనే సమస్త పాపాలు హరించుకుపోయి వైకుంఠాన్ని పొందుతారని చెప్పటంలో మర్మమేంటి? ఇది ఎలా సంభవం? అత్యంత స్వల్పమైన పుణ్యమాత్రం చేతనే గొప్ప గొప్ప పాపాలు ఎలా నశించిపోతాయి? గండ్రగొడ్డళ్లతో కూడా కోలనేయ సాధ్యము కాని మహాపర్వతాన్ని కేవలం కొన వ్రేలిగోటితో కూల్చటం సాధ్యమవుతుందా? అగ్నిదగ్ధమవుతూ ఇంటిలో ఉన్నవాడు ఆ మంట మీద కాసిని నీళ్లు చల్లినంత మాత్రాన అగ్ని ప్రమాదం తొలగిపోతుందా? ఏ మహానది ప్రవాహములోనో కొట్టుకుపోయేవానికి ఓపాటి గడ్డి పరక గట్టుకు చేర్చుకలుగుతుందా? తనకు తాను ఈ కొండ చర్యలలోని ఏ లతాసూత్రాన్నే పట్టుకున్నంత మాత్రము చేతనే నదీ పాతవేగాన్నించి సంరక్షించబడతాడా? వశిష్ఠ, ఈ విధమైన దృష్టాంతాల రీత్యా మహాపాపులైన వాళ్ళు సహితం అతి స్వల్ప కార్యమైన కార్తీక వ్రతాచరణము వలన పాపరహితులు, పుణ్యరహితులు ఎలా అవుతారు? వీటికి సమాధానం ఏంటి? జనకుని ప్రశ్నకు జ్ఞానహాసం చేస్తూ ఇలా చెప్పాడు వశిష్ఠుడు. మంచి విమర్శ చేశావు మహారాజా, చెప్తాను విను. ధర్మాన్ని సూక్ష్మంగా చింతించాలే కానీ స్థూల రూపాన్ని మాత్రమే ఆలోచించకూడదు. అది కాకుండా వేదశాస్త్ర పురాణాలన్నీ కూడా అనేక ధర్మ సూక్ష్మాలని మనకు అందిస్తున్నాయి. ఆయా ధర్మసూత్రాల వల్ల కొన్ని పర్యాయాలలో గొప్ప గొప్ప పుణ్యాలు స్వల్పమైనవిగాను, స్వల్ప పుణ్యాలు గొప్పవిగాను పరిణమిస్తుంటాయి. ధర్మాలన్నీ గుణత్రయంతో కూడుకొని స్వల్ప అల్పతలను సిద్ధించుకుంటాయి. మూల ప్రకృతి అయిన మహామాయ కారణంగా సత్వరజస్తమస్సులనే 3 గుణాలు ఏర్పడతాయి. వీటిలో సత్వగుణ ప్రధానమైనవి ధర్మ సూక్ష్మాలు. కర్మకాండ, తపస్సు, ప్రాయశ్చిత్తాలన్నీ కూడా రజోగుణం వలన ఏర్పడతాయి. తర్కము, దైవేతర చింతనతో సాగించే దైవీయ కృత్యాలు, ఆచరించే దాన ధర్మాలు ఇవన్నీ కూడా ధర్మం యొక్క స్థూల స్వరూపాలు. ఇవి తమో గుణము వలన ఏర్పడతాయి.
వీటిల్లో సత్వగుణ ప్రధానముగా ఆచరించే ధర్మాలు స్వల్పముగా తోచినప్పటికీ దేశకాల యోగ్యతాదుల వలన విశేష ఫలితాలు ఇస్తాయి. దేశము అంటే పుణ్యక్షేత్రం, కాలము అంటే పుణ్యకాలం, యోగ్యత అంటే పాత్రత. బ్రహ్మజ్ఞత కలవాళ్ళు ఈ మూడింటిని చింతించకుండా చేసే సర్వధర్మాలు తామసాలు, వీటి వలన పాపాలు నశించవు. కాబట్టి దేశకాల యోగ్యతలను విచారించి చేసేవే సత్వధర్మాలు. వీటిలో కొన్ని సమకూడి మరికొన్ని సమకూడక జరిపేవి రజోగుణ ధర్మాలని వేరే చెప్పనక్కర్లేదు కదా జనకరాజా. అన్నింటికీ కర్మమే మూలం. ఎవరి కర్మను బట్టి వారికి ఫలితాలుంటాయి. అయినప్పటికీ మనిషికి జ్ఞానము అనేది ఉన్నంత వరకు ఆచరించే ధర్మాలని పై మూడింటితో పోల్చుకొని ప్రయత్నపూర్వకంగానైనా ఆచరించాలి. ఈ విధంగా మూడు కలిసి వచ్చినప్పుడు ఆచరించే ధర్మము అక్షయ ఫలితాలను ఇస్తుంది. రాజా, పర్వతమంత ఎత్తు కట్టెలను పేర్చి వాటి మధ్య గురివింద గింజంత అగ్నికణాన్ని ఉంచితే ఆ అగ్నికణము ఆ కట్టెలను ఎలా కాల్చివేయగలుగుతుందో, సువిశాలమైన నట్టింట పెట్టిన నలుసంత దీపం ఆ ఇంటి చీకట్లను ఎలా తొలగిస్తుందో, గుండెగెడు మురికి నీళ్లను ఒక్క ఎండు పగించ ఎలా శుభ్రపరుస్తుందో, అదే విధంగా తెలిసి కానీ తెలియక కానీ పుణ్యకాలములో పుణ్యక్షేత్రములో పుణ్యమూర్తుల వలన ఆచరించే ధర్మము అనంత పాపాలను దగ్ధం చేసి మోక్షానికి మార్గాన్ని వేస్తుంది. ఇందుకు ఉదాహరణగా ఒక కథ చెప్తాను, విను అంటూ మొదలుపెట్టాడండి. ఈ కథ పేరు అజామిళోపాఖ్యానం. బహుకాల పూర్వం కన్యాకుబ్జ క్షేత్రవాసి సార్థక నామధేయుడు అయిన సత్యనిష్ఠుడు అనే బ్రాహ్మణుడికి అజామిలుడు అనే కుమారుడు ఉండేవాడు. వాడు పరమ దురాచారుడు, దాసి సాంగత్యపరుడు, హింసాప్రియుడుగా ఉండేవాడు. సాటి బ్రాహ్మణ గృహములలోని ఒకానొక దాసితో సాంగత్యమును పెట్టుకొని తల్లిదండ్రులను మీరి ఆ దాసి దానితోనే భోజన శయనాదులన్నిటినీ నిర్వర్తిస్తూ కామాంధుడై వైదిక కర్మలన్నిటినీ విడిచిపెట్టి కేవలం కామాసక్తుడై ప్రవర్తించసాగాడు. తద్వారా బంధువులంతా అతన్ని వదిలివేశారు, కులముల వాళ్ళు వెలివేశారు. అందువలన ఇల్లు వదిలిపెట్టిపోవలసి వచ్చిన అజామిలుడు చండాలపు వాడలోని ఒకానొక దాసి దానితో కాపురము పెట్టి కుక్కలను మృగాలను ఉచ్చులు వేసి పట్టుకునే వృత్తిలో బ్రతుకుతూ జనాలలో లీనమై మధుమాంస సేవనాలోలుడై కాలమును గడపసాగాడు. ఇలా ఉండగా ఒకనాడు అతని ప్రియురాలైన దాసీది కళ్ళు తాగటం కోసం తాడి చెట్టు నెక్కి కొమ్మ విరగటం వలన కింద పడి మరణించింది. అజామిలుడు అమితంగా దుఃఖించాడు. అప్పటికే ఆ దాసి దాని యవ్వనవతి అయిన కూతురు ఉంది. మహాపాపాత్ముడు కామాంధుడు అయిన అజామిలుడు తనకి కూతురు వరసని కూడా తలంచకుండా ఆ పిల్లని వరించి ఆమెతోనే కామోపభోగాలను అనుభవించసాగాడు. కాముకుడైన అజామిలుడు తన కూతురి అందే అనేక మంది బిడ్డలను పొందాడు. కానీ వాళ్ళందరూ కూడా పసికందులుగా కడతెరిపోగా కడగా పుట్టి మిగిలిన బిడ్డకు నారాయణ అని నామకరణం చేసి అత్యధిక ప్రేమతో పెంచుకోసాగాడు. తాను తింటున్నా నిద్రిస్తున్నా ఏం చేస్తున్నా సరే సతతం అతనినే స్మరించుకుంటూ నారాయణ నారాయణ అని పిలుచుకుంటూ తన్మయుడవుతూ ఉండేవాడు. కాలం గడిచింది. అజామినుడు కాలం చేసే సమయము ఆసన్నమైంది. అతడిలోని జీవుడిని తీసుకుపోయేందుకు గాను ఎర్రని గడ్డము మీసము కలిగి చేత దండ పాశములను ధరించిన భయంకరమైన రూపులైన యమదూతలు వచ్చారు. వారిని చూస్తూనే గడగడలాడిపోయిన అజామినుడు ఆ అవసాన వేళ కూడా పుత్రవాత్సల్యాన్ని విరమించుకోలేక ఎక్కడో దూరముగా స్నేహితులతో ఆటల్లో మునిగి ఉన్న కొడుకు కోసమై నారాయణ ఓ నారాయణ తండ్రి నారాయణ అని పలుమార్లు పిలవసాగాడు. ఆ పిలుపు అతని కొడుకుకి వినపడలేదు. అతను రాలేదు. కానీ చేరువకు వచ్చిన యమదూతలు ఆ నారాయణ నామస్మరణను విని వెనుకకు జంకారు. అదే సమయంలో అక్కడ ఆవిష్కృతులైన విష్ణుదూతలు, ఓ యమదూతలారా,
అడ్డు తొలగండి. ఇతడు మాచే తీసుకుపోబడిన వాడే కానీ మీరు తీసుకువెళ్ళదలిచిన వాడు కాదు అని హెచ్చరించారు. వికసిత పద్మాల వలె విశాలమైన నేత్రాలు గలవాళ్ళు, పద్మమాలాంబర వసనులు అయిన ఆ పవిత్ర విష్ణు పారిషుదులను చూసి విభ్రాంతులైన యమదూతలు, అయ్యా మీరెవరు? యక్ష గంధర్వ సిద్ధ చారణ కిన్నెర విద్యాధరులలో ఏ తెగకు చెందిన వాళ్ళు మీరు? మా ప్రభువైన యమధర్మరాజు మాకు విధించిన ధర్మము రీత్యా తీసుకొని వెళ్ళనున్న ఈ జీవుని మీరెందుకు తీసుకెళ్తున్నారు అని అడగటంతో విష్ణుదూతలు ఇలా చెప్పారు. అయితే వాళ్ళు ఏం చెప్పారు ఏమిటి అన్నది మనం రేపు తెలుసుకోవాలి. ఇక్కడితో 4వ రోజు పారాయణం సమాప్తం. రేపు కలుద్దాం.